ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం కనుక మనం చూస్తే, మరి ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి రొట్టెని అడిగితే అతడు రాయినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? ఈ లోకపు తండ్రులు మీరే చెడ్డోళ్ళై ఉండి మీ పిల్లలకి ఏది మంచిదో అదే మీరిస్తే, మరి పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఊళ్ళనే కదా ఇస్తాడు అని చెప్పని నేను ఆలోచిస్తా ఉన్నాను. ఈ పోర్షన్ చదువుతున్నప్పుడు నిశ్చయంగా మంచి ఊళ్ళనిచ్చును అని రాయొచ్చు కదా. ఎంతో నిశ్చయంగా ఆయన ఎందుకు రాశాడు? డబుల్ అష్యూరెన్స్ ఇస్తున్నాడు ప్రభు. ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. ఎంతో నిశ్చయంగా మన కొరకు ఆయన మంచి ఈవులను ఇస్తాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. మనం వాక్యాన్ని కనుక చూస్తే, మరి ఎవరైనా వెళ్ళి రూతుకి ఒక మ్యాచ్ని చూడండి అని అంటే కనుక ఎలాంటి రూతు స్థాయికి తగ్గట్టుగా చూస్తారు. రూతుకి లాగా పరిగెరుకునే వ్యక్తి, లేదా కొంచెం మంచి వాళ్ళు అయితే రూతు కంటే ముందు బోయాజు పొలంలో కొంచెం పని చేస్తున్న వ్యక్తిని అట్లా చూస్తారు కదా. కానీ దేవుడైతే రూతుని ఆ పొలానికే యజమానురాలుగా చేశాడు. యజమానురాలుగా మనుషులు మన స్థాయికి తగ్గట్టుగా మనం పొందుకోవాలి అని అనుకుంటారు. అది ఎస్తేరు కొరకు చూస్తే ఎస్తేర్లాగా ఇంకొక అనాథను వెతుకుతారు, లేదా తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడ్డ వ్యక్తి వేరే ఎవరి చేతో పోషించబడుతున్న వ్యక్తిని చూస్తారు. కానీ దేవుడు 127 సంస్థానాలకు రాజైన అహష్వేరోషు రాజుని భర్తగా ఇచ్చాడు. చాలాసార్లు మనుషులు మన స్థాయికి తగ్గట్టుగా మనం పొందుకోవాలి అని అంటారు, లేదా అలాగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ మన పరలోకపు తండ్రిని మనం అడిగితే, మన పరలోకపు తండ్రిని మనం ఆశ్రయిస్తే, మన పరలోకపు తండ్రిని మనం నమ్మితే ఎంతో నిశ్చయంగా మరి శ్రేష్టమైంది మంచి ఈవుల్ని దేవుడు మనకి ఇస్తాడు. చాలాసార్లు మనం మంచిదాని కొరకు ప్రయాసపడిపోతాం, మంచిది పొందుకోవాలని అనుకుంటాం. కానీ మన ఈ చాయిస్ ఆప్షన్ ఏదైతే ఉందో అది దేవుని చేతికి అప్పగించి, నాకు ఏది మంచిదో నాకు తెలియదు అయ్యా, మనకిప్పుడు మంచిది అని అనిపించింది భవిష్యత్తులో మంచిది కాకపోవచ్చు. దేవుని చేతికి మనం అప్పగించినప్పుడు ఆయన మనకిచ్చేది ది బెస్ట్ ఇస్తాడు. వాక్యం చెప్తుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతుంది. ఆయనే మనకిస్తాడు ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని. మన పరలోకపు తండ్రి మనకిస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన అడగాలి, ఆయన నమ్మాలి. చెడ్డవారైనా ఈ లోకపు తండ్రులే చెడ్డవారు అని అంటే, మరి వాక్య ప్రకారం కొన్నిసార్లు మన ఫాదర్స్ ఏసే ప్రేమతో పోల్చుకుంటే మన తండ్రులు మన ఎళ్ళ చూపించే ప్రేమ తక్కువగానే తేలిపోతూ కనబడుద్ది. వాళ్ళే మనకి మంచిదిస్తే మన పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయంగా మన జీవితాల్లో ఆయన ఏది చేసినా తన స్థాయికి తగ్గట్టుగా చేస్తాడు. చాలాసార్లు మనం అయ్యా నాకు ఇది అవమానమయ్యా, అయ్యా నాకు ఇది ప్రశ్నార్థకమయ్యా, అయ్యా నాకు ఇది దిగులయ్యా అని చాలా కృంగిపోతాం. బట్ రిమెంబర్, మన అవమానం ఆయనకు కూడా అవమానమే, మన కృంగుదల ఆయనకు కూడా కృంగుదలే. మన అవమానం ఆయనకి ఎప్పటికీ ఘనత కాదు. మనతో పాటు ఉండే దేవుడు ఎంతో నిశ్చయంగా మరి శ్రేష్టమైనది ఇస్తాడు. ప్రభువుని నమ్ముదాం, ఆయన మీద ఆనుకుందాం. దేవుడు అలాంటి శ్రేష్టమైన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.